ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ, ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. చాలా క్లియర్ గా ప్రతి నిత్యం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గాని, అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు గాని ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి PPA ఇచ్చినటువంటి వివరణ, PPA ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 1924లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు గాని, ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి, మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 1924లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈ రోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈ రోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత, మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. ఇంత క్లియర్ గా మరి అందుకనే
నేను చెప్పాను, అబద్ధాల బ్రతుకరి జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు.